హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారో, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం అనేటివి తీసుకున్నాను. దీంట్లోకి 1 కప్పు వాటర్ వేసుకొని ఇవి ఒకసారి 2 సార్లు కడుక్కొని తీసుకోవాలి. తర్వాత ఇవి నీళ్ళు అంపేసుకొని దీంట్లోకి పోయి 1 కప్పు పుల్లటి పెరుగు, నేను ఇక్కడ 1/2 కప్పే వేసుకుంటున్నాను. ఎందుకంటే పెరుగు బాగా పులిసింది, కొంచెం లైట్గా పులిస్తే ఎక్కువ వేసుకోండి. ఈ పెరుగు వేసుకొని ఇది మొత్తం ఇలా కలిసేటట్లు కలుపుకొని దీనిపైన మూత పెట్టి 2 లేదా 3 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2-3 గంటల తర్వాత చూస్తే చూడండి, ఈ మొత్తము ఈ సగ్గుబియ్యం అనేటివి ఈ పెరుగులో నానిపోయినవి ఇలా మెత్తగా ఇలా అయిపోయినాయో చూడండి. ఇవి బాగా నానిపోయి ఇలా అయిపోతుంది. అప్పుడు దీంట్లోకి వేసుకోవడానికి 1 ఉల్లిపాయ, పచ్చిమిర్చి కావాలి. అవి నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ముందుగా 1 ఉల్లిపాయ తీసుకొని ఇది ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఇలా సగ్గుబియ్యంతో ఇలా పునుగులు ట్రై చేశారా, కామెంట్ చేయండి. ఈ ఉల్లిపాయ అనేది ఇలా మధ్యలో కట్ చేసి ఇది ఇలా పొడుగా అడ్డంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి 3 లేదా 4 పచ్చిమిర్చి అనేటివి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఇవి ఇలా రౌండ్గా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి వర్షం పడ్డప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత వీటిని ఈ సగ్గుబియ్యంలోకి దీంట్లోకి వేసుకోవాలి. ఇవి వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలో టచ్ అయితే కరివేపాకు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యం పిండి, 1 చిటికెడు జీలకర్ర, చిటికెడు వంట సోడా వేసుకొని ఇది మొత్తం ఇలా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి మొత్తం దీనికి పిండికి సరిపోతాయో లేదా చూసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే దీంట్లో కొద్దిగా వాటర్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ కారంగా లేకుంటే లైట్గా కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇది మొత్తం కలిపి పెట్టిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం అనేది వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకొని ఇది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మంచిగా దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా వేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకొని కొంచెం దూరంగా వేసుకోవాలి, అంటుకుంటుంది. ఇలా ఒకటిగా ఒక వాయి మొత్తానికి వేసుకున్నాను. తర్వాత ఇవి అప్పుడే కలపకుండా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ఒకసారి అటు ఇటుగా తిప్పేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఇలా ఆయిల్లో నుంచి తీసి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. వీటిని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలానే మిగతా పిండి ఉంది కదా, అది కూడా వేసుకొని దీంట్లోకి తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి పల్లి చట్నీ లేదంటే
టమాటా చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టమాటా సాస్ తీసుకున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా సాస్లో ముంచుకొని తింటే ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం పునుగులు రెడీ. వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.